జిల్లాలో కలరా వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే అతిసారం, మలేరియా, డెంగ్యూ వ్యాధులతో అల్లాడిపోతున్న జనం తాజాగా కలరా వ్యాధి సోకడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడో అంతమైపోయిందనుకున్న కలరా భూతం మళ్లీ ఇప్పుడు కోరలు చాస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఈ వ్యాధి కలకలాన్ని సృష్టిస్తోంది. రోగుల బంధువులకు కూడా ఈ వ్యాధి సోకడంతో సామాన్య జనం సైతం భయాందోళనకు గురవుతున్నారు. మొదటగా ఈ వ్యాధి లక్షణాలను బోధ్ మండల కేంద్రంతో పాటు పొచ్చెర గ్రామంలో గుర్తించినట్లు చెబుతున్నారు. వానాకాలం ఆరంభమైందంటే చాలు జిల్లాలో అతిసారం, మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా కలరా వ్యాధి సోకడంతో బోధ్లోని సర్కార్ దవాఖానలో రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బోధ్ ఆసుపత్రికి ఇప్పటి వరకు వచ్చిన వారిలో దాదాపు 1300 మంది రోగుల్లో 80% మంది అతిసారంతోనే వచ్చిన వారు ఉన్నారని చెబుతున్నారు. అతిసారంతో 3 రోజులైనా కూడా రోగుల్లో వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. ఇటు వైద్యులు సైతం అతిసారం తగ్గకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఇప్పటికే వృద్ధులు, పిల్లలతో నిండిపోయింది. సాధారణంగా వాంతులు, విరేచనాలు, ఇంజెక్షన్లు, సెలైన్లిస్తే తగ్గిపోతుంది. కానీ తీవ్రత తగ్గకపోవడంతో ఇంటిల్లిపాది దీని బారిన పడుతున్నారు. దాంతో వైద్యులు సైతం దీన్ని కలరా లక్షణాలుగా భావిస్తున్నారు. మరిన్ని పరీక్షల కోసం హైదరాబాద్, వరంగల్ ల్యాబ్లకు పంపించామని చెబుతున్నారు. ఈ టెస్టు రిపోర్టులు రాగానే వ్యాధి నిర్ధారిస్తామని డాక్టర్లు అంటున్నారు. బోధ్ ప్రాంతంలో గత 3 సంవత్సరాల నుంచి వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈసారి వర్షాలు బాగా కురియడంతో వాగులు, చెరువులు నిండాయని, భూమి అంతర్భాగంలోనే నీరు కలుషితమైన నీటిని బోర్ల ద్వారా ప్రజలు వంటకాల్లో, తాగునీటికి వాడటం వల్లే ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.